Hi dear students, welcome to Upttake Jobs. This is Shankar Reddy, Senior Faculty of Arithmetic and Reasoning. ఈరోజు ఈ వీడియోలో మనం అతి ముఖ్యమైన టాపిక్ నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. ఇది మనం 4th క్లాస్ నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం. దీంట్లో ఈ నెంబర్ సిస్టమ్ గురించి పూర్తిగా మనకి గ్రిప్ కనుక ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది కీలకంగా మారే టాపిక్ అనమాట. మరి ఇప్పుడు చూడండి, ఈ టాపిక్లో కనుక వస్తే సంఖ్యా వ్యవస్థ, ఇంగ్లీష్లో మనం ఏమంటాం, నెంబర్ సిస్టమ్ అంటాం. నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. అసలు అంకెలు, సంఖ్యలు అంటే ఏంటి, అంకెలు ఏ విధంగా డిఫైన్ చేస్తాం, అంకెలు ఎన్ని, అంకెలు వీటిని ఏమంటాం, పరిమితంగా ఉంటాయి. 0 నుంచి 9 వరకు ఉండే వాటిని అంకెలు అని అంటాం. అంకెలతో ఏర్పడే వాటిని మనం ఏమంటాం, సంఖ్యలు అని అంటాం. మరి ఈ సంఖ్యా వ్యవస్థను మనకు అనుకూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించుకుంటాం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఈ నెంబర్ సిస్టమ్ నుంచి డైరెక్ట్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకు అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించినట్లయితే, దీన్ని కనుక పర్ఫెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ఎస్ఐ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్ విభాగం కావచ్చు, డెఫినెట్గా 10 నుంచి 12 మార్కులు ఈజీగా దీని నుంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటిది హిందూ అరబిక సంఖ్యామానం. దీంట్లో 10 అంకెలు ఉంటాయమ్మ. హిందూ అరబిక సంఖ్యామానంలో 10 అంకెలు ఉంటాయి. ఆ అంకెలనే మనం ఏమంటాం, డిజిట్స్ అని అంటాం. వాటినే న్యూమరల్స్ అని కూడా అంటాం. వీటిని ఏమని పిలుస్తాం మనం, న్యూమరల్స్ అంకెలు అంటాం. 0 నుంచి 9 వరకు ఉండే వాటిని ఏమంటాం, అంకెలు అంటాం. అవి పరిమితము అంటాం. అంకెలు అనేవి పరిమితము, అవి 10, 0 నుంచి 9 వరకు ఉండేవి. కాకపోతే సహజ సిద్ధంగా మనం జనరల్గా పేజీ నెంబర్స్ లెక్కించేటప్పుడు 0 అనేది పేజీ నెంబర్ ఉండదు కాబట్టి అక్కడ ఒక అంకె గల సంఖ్యలు అంటే 9గానే తీసుకోవడం జరుగుతుంది. 0 అనేది ఒక అంకె మాత్రమే. దీనికి ఎటువంటి ఆవేశం ఉండదు, రుణావేశం ఉండదు, ధనావేశం ఉండదు. అది రుణ సంఖ్య కాదు, ధన సంఖ్య కాదు. 0 అనేది ఎప్పుడు కూడా న్యూట్రల్ అనేది, దాన్ని ఒక అంకెగానే మనం పరిగణించడం అనేది జరుగుతుంది. అలానే 0 గురించి మనం చెప్పుకోవాలంటే 0ను కనుగొన్నది భారతీయులు అంటాం, అన్నోన్ ఇండియన్స్ అంటాం. చాలామంది ఆర్యభట్ట అని చెప్తూ ఉంటారు. ఆర్యభట్ట కాదు, అంతకుముందే భారతీయులు ఈ 0 దాని యొక్క ఆకృతి ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. ఈ మరి ఆర్యభట్ట అనే ఆయన 0 గురించి కొన్ని ఇక్కడ విశ్లేషించాడు అనమాట. అవి ముఖ్యంగా ఒక అంకె కుడివైపున 0 రాస్తే 10 రెట్లు అవుతుందని, ఒక అంకెకి ఎడమవైపున 0 రాస్తే దాని విలువలో ఎటువంటి మార్పు ఉండదని, ఇటువంటి విషయాలు 0 గురించి చెప్పడం అనేది జరిగింది ఆర్యభట్టే గారు. అంతకు ముందే భారతీయులు 0 గురించి కనుక్కోవడం అనేది జరిగింది. సో అంకెలు అంటే ఎన్ని ఉంటాయి, మొత్తం 10, అవి పరిమితము 0 నుంచి 9 వరకు అని. మరి అరబిక్ సంఖ్యామానంలో ఎన్ని అంకెలు ఉంటాయంటే 10 అంకెలు ఉంటాయంటాం. తర్వాత సంఖ్యలు అంటే అంకెలతో ఏర్పడే వాటిని సంఖ్యలు అని అంటాం. ఇవి అపరిమితము అంటాం. అవి 2 అంకెల సంఖ్యలు కావచ్చు, 3 అంకెల సంఖ్యలు కావచ్చు, 4 అంకెల సంఖ్యలు కావచ్చు, 5 అంకెల సంఖ్యలు కావచ్చు, 6 అంకెల సంఖ్యలు కావచ్చు. ఇలా ఇవి ఎలా ఉంటాయి, రాయటానికి కూడా ఎలా ఉంటాయి, వీలు కాకుండా అపరిమిత సంఖ్యలు ఉంటాయి. మరి 2 అంకెలతో ఏర్పడే వాటిని సంఖ్యలు అంటాం. అవి 2 అంకెల సంఖ్యలు కావచ్చు, 3 అంకెల సంఖ్యలు కావచ్చు, 4 అంకెల సంఖ్యలు కావచ్చు, 5 అంకెల సంఖ్యలు కావచ్చు. తర్వాత సింగిల్ డిజిట్ నెంబర్స్ అనేవి ఒక అంకె గల సంఖ్యలు అంటే మనం ఏమన్నాం, 10 అన్నాం. కానీ వాడుకలో మనం ఒక అంకె గల సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 9 ఉంటాయి. అవి 1 నుంచి 9 వరకు. 2 అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 10 నుంచి 99 వరకు. అవి ఎన్ని ఉంటాయి, 90 ఉంటాయి. అదేవిధంగా 3 అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 900 ఉంటాయి. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 100 నుంచి 999 వరకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. n అంకెలతో ఏర్పడు సంఖ్యలు ఎన్ని అంటే 9 × 10⁻n−1 అండి. ఇది స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట. n అంకెలతో ఏర్పడు సంఖ్యలు, ఒక అంకె గల సంఖ్యలు కావచ్చు, 2 అంకెల సంఖ్యలు, 3 అంకెల గల సంఖ్యలు కనుక్కోవాలంటే n అంకెలతో ఏర్పడు సంఖ్యలు, n అంకెలతో ఏర్పడు ఒక అంకెతో ఏర్పడు సంఖ్యలు అంటే 9 వస్తాయి. సో కాబట్టి n అంకెలతో ఏర్పడు సంఖ్యలు అంటే n అంకెలు గల సంఖ్యలు. n అంకెలు గల సంఖ్యలుని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం అంటే 9 × 10⁻n−1 అమ్మ. 9 × 10 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ ఉంటుంది. ఏమంటాడు, 360 పేజీలు గల పుస్తకానికి పేజీ నెంబర్లు ఇవ్వాలంటే మనం ఎన్ని అంకెలు అవసరం అవుతాయని అడుగుతాడు. మరి 360 పేజీలు అంటే దాంట్లో ఏ పేజీలు ఉన్నాయి, సింగిల్ డిజిట్ నెంబర్ పేజెస్ ఉన్నాయి, డబుల్ డిజిట్ నెంబర్ పేజెస్ ఉన్నాయి, త్రిబుల్ డిజిట్ నెంబర్ పేజెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అవి తెలియాలి మనం. n అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 9 × 10⁻n−1. మరి ఒక అంకె గల సంఖ్యలు అంటే ఒక అంకె గల సంఖ్యలు.
ఒక అంకె గల సంఖ్యలు అంటే సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటాం. n బదులు 1 రాసామనుకోండి, 9 × 10⁻1 - 1 అంటే 9 × వాట్ నథింగ్ బట్ 10⁻0 అంటే 1 అమ్మ 9. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 1 to 9 ఉంటాయి. 2 అంకెలు గల సంఖ్యలు 2 అంకెలు గల సంఖ్యలు 2 అంకెలు గల సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచి. ఇవి ఎన్ని ఉంటాయంటే 9 × 10 పవర్ n బదులు ఎంత రాయాలి? 2 - 1 అంటే 9 × వాట్ 10 90. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే 10 to 99 వరకు ఉంటాయి. ఇవి మొత్తం 90. అలానే 3 అంకెలు గల త్రిబుల్ డిజిట్ నెంబర్స్ అంటే 3 అంకెలు గల సంఖ్యలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం సబ్జెక్ట్లో n బదులు 3 రాస్తే 9 × 10 పవర్ 10³ - 1 అంటే 9 × వాట్ 100 దట్ విల్ బి వాట్ 900. ఇవి ఎక్కడి నుంచి ఉంటాయి అంటే 100 to 999 అండి. 100 to 999. ఇలా 4 అంకెలు గల సంఖ్యలు, 5 అంకెలు గల సంఖ్యలు మనం ఈ విధంగా డిఫైన్ చేయడం. మరి 4 అంకెలు గల సంఖ్యలు అంటే ఒక 0 పెరుగుతుంది, 9,000. 5 అంకెలు గల సంఖ్యలు అంటే 90,000. ఇలా ఓకే. మరి అంకెలతో ఏర్పడే వాటిని సంఖ్యలు అంటాం. అవి అపరిమితం అంటున్నాం. అవి ఇంకా చెప్పడానికి, రాయటానికి వీలు లేనివి అనమాట. అపరిమితంగా ఇన్ఫైనైట్ అంటాం.